హాయ్ అండి. వెల్కమ్ టు కశ్వినేస్ట్. నేను మీ రజిత. ఈరోజు నేను సిల్వర్ ఐటెమ్స్‌ని ఎలా మనము క్లీన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఏంటి సిల్వర్ ఐటెమ్స్ మనకి ఈజీగా బ్లాక్‌గా అయిపోతాయి కొన్ని డేస్‌కే. అవి మనం ఎలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఈరోజు నేను. ఇక్కడ నేనొచ్చేసి కోల్గేట్ పేస్ట్ అనేది యూజ్ చేస్తున్నాను. కోల్గేట్ పేస్ట్ యూజ్ చేసి మనము నీట్‌గా క్లీన్ చేస్తే మనకైతే బాగా వైట్‌గా వచ్చేస్తదండి సిల్వర్ ఐటెమ్. ఇక్కడ ఇలా మనం కొంచెం తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చు. మనం హ్యాండ్‌తో అయినా క్లీన్ చేయొచ్చు. లేదు కొంచెం ఇంకా ఈజీగా ఉండాలి అంటే మనం ఏదైనా బ్రష్‌తో కూడా క్లీన్ చేసుకోవచ్చు నీట్‌గా. చూడండి ఇక్కడ మనము కొంచెం వైట్‌గా వచ్చేసింది చూడండి. ఇక్కడ మనము పేస్ట్‌తో క్లీన్ చేసిన చూడండి సైడ్‌లు చూడండి ఎలా ఇంకా బ్లాక్‌గానే ఉంది కదా! ఇక్కడ మనకి కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. కాపోతే మనకి కొత్తది కొన్నప్పుడు ఎలా ఉంటుందో అంత వైట్‌గా అయితే అస్సలు రాదండి. నేనైతే చాలా ట్రై చేశాను అలా వస్తదేమోనని, అలా అయితే రాలేదు. కాకపోతే మరీ ఎక్కువ బ్లాక్‌గా ఉండకుండా కొంచెం నార్మల్‌గా బావుంటుంది. మనమైతే నీట్‌గా క్లీన్ చేసుకున్నామంటే ఇలా. ఇంకోటేంటంటే మనకి ఫస్టు వేస్ట్ వాటర్‌లో ఏదైనా వేసేసినా కూడా మనము బ్లాక్‌గా అయిపోతాయి. ఇంకోటి హాట్‌గా ఉండే ఐటెమ్స్ ఏవైనా వేసినా కూడా సిల్వర్ అనేది బ్లాక్‌గా అయిపోతుంది. ఇవేం వేయకున్నా కూడా మనము యూజ్ చేసే కొద్దీ బ్లాక్‌గానే అయిపోతదండి. మనం ఎంత కేర్‌ఫుల్‌గా ఉన్నా కూడా. లోపలైతే బానే ఉందండి. ఇదైతే చూడండి. బయట వరకే మాత్రం చాలా బ్లాక్‌గా అయిపోయిందసలు. చూడండి డిఫరెన్స్ అయితే మనకి ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి. ఇక్కడ సైడ్‌లో అయితే మాత్రం చాలా ఇంకా అలాగే బ్లాక్‌గా ఉండిపోయింది. ఇప్పుడు మొత్తం నీట్‌గా క్లీన్ చేసుకుంటాం. ఇలా మనం నీట్‌గా క్లీన్ చేసేసుకుంటే మనకైతే బావుంటదండి. మంచిగా వచ్చేస్తది ఇదైతే. ఇక్కడ చూడండి నేనైతే మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసాను. చూడండి ఇంతకు ముందైతే అసలు ఎంత బ్లాక్‌గా ఉందో ఇప్పుడైతే చూడండి పర్లేదు. లోపల బయట కొంచెం నార్మల్‌గానే ఉంది. చూడండి బాగా వచ్చేసింది మనకి. పర్లేదు కొంచెం. నాకైతే ఇదొక్కటే తెలుసండి. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదైనా దేనితో అయినా క్లీన్ చేస్తే సిల్వర్ ఐటెమ్స్ బాగొస్తాయి అంటే కామెంట్ చేయండి. నాకైతే ఇదొక్కటే ఆప్షనే తెలుసు. సో, అదే మీకు చూపిచ్చాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.